ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయ కాలంలో మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగాన్ని కొంత ధ్యానం చేసుకుందాం. మనము పరిశుద్ధ గ్రంథంలో ఉంది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు అనుగ్రహించబడును, అడుగుడి మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. యేసయ్య ఇలాగ అంటున్నాడు, మరి అడగండి మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. కాబట్టి యేసయ్యను మనం అడిగితే యేసయ్య మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మనకు అడిగింది ఏదో మనకు సహాయము చేస్తాడు. వాక్యం చెప్తుంది, స్వచ్ఛమైన వాక్యము స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడే దేవుడు. ఈ ఉదయకాలంలో హృదయపూర్వకంగా మన దేవుణ్ణి మనము అంగీకరించి ఈ మాటలు మనము కొద్దిసేపు మన వినికిడిలో మనం ఆలోచించినప్పుడు దేవుడు నువ్వు అడిగింది ఏదో నీకు కూడా దేవుడు ఇవ్వటానికి ఈ ఉదయకాలంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 వచనాల వరకు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు సమయం ఎక్కువ చాలదు కాబట్టి కొద్దిసేపు మరి సమయం కాబట్టి నేను త్వరగా చదివేస్తాను, మీరు వినండి. ఇక్కడ మనం గమనించినట్లయితే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నావు. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశము తనిఖీ చేయుటయో అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనములను న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయమును దయచేయమని సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలంగా కనుక దేవుడు అతన్ని ఇలాగ సెలవిచ్చును, నువ్వు దీర్ఘ ఐశ్వర్యమును శత్రువుల యొక్క ప్రాణమును అడగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వారు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. ప్రేమేంటి వాళ్ళని మనం గమనిస్తున్నట్లయితే, మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే, మరి సొలొమోను రాజును మనం చూస్తున్నాం. బాలుడు అంటే సొలొమోను రాజు దావీదుకు ప్రతిగా రాజు అయ్యాడు. అయితే రాజుగా చేసిన సొలొమోను రాజు మరి చాలా బాలుడు, బుద్ధి జ్ఞానంలో ఆలోచన తెలియనంటే మరి బాలుడు. అయితే ఇప్పుడు మరి ఆ రాత్రి మరి యెహోవా దేవుడు స్వప్నమందు మరి సొలొమోనునికి నీకేమి కావాలో అడగమన్నప్పుడు అక్కడ మరి తను ఏమి అడుగుతున్నాడంటే, నాకు మరి వివేకం కలిగిన హృదయమును నాకు దయచేయమని అంటున్నాడు. వివేకం కలిగిన హృదయం, మరి జ్ఞానం కావాలా అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి తనకు కావాల్సినది ఏదంటే తనకు జ్ఞానం కావాలా. ఎందుకంటే రాజ్య పరిపాలన చేయాలా, రాజు అయ్యాడు కాబట్టి సింహాసనం కూర్చున్నాడు. మంచి చెడ్డలన్నీ కూడా వివేచించాలా, తెలుసుకోవాలా, న్యాయంగా పరిపాలన చేయాలా. కాబట్టి అలాంటి మరి వ్యక్తిగా ఉండాలని చెప్పేసి మరి సొలొమోను రాజు అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి స్పష్టంగా తనకు కావాల్సింది ఏంటంటే, నాకు కావాల్సింది మరి వివేకం కలిగిన హృదయమును జ్ఞానము నాకు దయచేయమని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, అతని మనవి విని తన మనవి ఆలకించుకొని దేవుడు అంగీకరించి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘ ఆయుష్యను ఐశ్వర్యను చేతులు ప్రాణమును అడగక న్యాయమును గ్రహించున్నటకు వివేకం గల హృదయము నువ్వు అడిగితివి, నేను నీకు అది ఇస్తున్నాను. పూర్వీకులలో నీ అంటి వాడు ఒకడునో ఉండడు, ఇంక కూడా ఉండడు అని చెప్పేసి సొలొమోనుకు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై తనకు మరి మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన మనం చూస్తున్నాం.
అందుకే యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకున్నట్లయితే అది దేవుణ్ణి అడగవాలని అంటున్నాడు. దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి, మంచి ఆలోచన ఇస్తాడు, మంచి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈరోజు ప్రేమంటులారా, మనము జ్ఞానము అన్నిటికీ కావాలా. ఎందుకంటే చదువుకునేదానికి జ్ఞానం కావాలా, ఉద్యోగం చేసేదానికి జ్ఞానం కావాలా, వ్యాపారం చేసేదానికి జ్ఞానం కావాలా, వ్యవసాయం చేసేదానికి జ్ఞానం కావాలా, ఇంటిలో ఇంటి పని చేసేదానికి జ్ఞానం కావాలా. వీటన్నిటికీ జ్ఞానమే అవసరం అండి. కాబట్టి మరి కొలస్సీ పత్రికలు మనం చూసినప్పుడు మరి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలో ఆయనందు గుప్తమైనాయంట, యేసయ్యనందు ఉన్నాయి. కాబట్టి యేసయ్యను మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా అడుగుడి మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. అడగాల. దేవుణ్ణి అడిగినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు ఏదైతే కొద్దుకుందో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలంలో సొలొమోను రాజుకి జ్ఞానం తక్కువ ఉంది, ఐశ్వర్యం తక్కువ లేదు, ఆస్తి తక్కువ లేదు రాజు. అయితే అతనికి తక్కువ ఏంటంటే జ్ఞానం కావాలా, బుద్ధి కావాలా, తెలివి కావాలా అడుగుతున్నాడు. ఈరోజు నీకేం కావాలో దేవుడిని అడుగు, దేవుడు నీకు దయచేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అడగదమ్మా. ఉదయకాలంలో తల వంచండి, మోకరించండి, వీలైన వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగోనైనా మరి అడుగుడే మీకు అడుగుతున్నాం తండ్రి. అయినా మిమ్మల్ని అడిగితే అన్నీ ఇచ్చే దేవుడయ్యా. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చారు తండ్రి. ఈరోజు మాకు కూడా జ్ఞానం ఇవ్వండి, మీ ఆత్మతో నింపండి, సాతాను తొందరగా లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.